ఫస్ట్ టైం ఒక సొరచాప పిల్లని అయితే ముట్టుకుంటున్నాం. అచ్చా ఇంకా సముద్రం అన్నా 20 రూపాయలు తగ్గి అన్నా. నెక్స్ట్ బూట్లు మొత్తం అన్నీ ఇంకా జిప్ లైన్ లా హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి గైస్ మీలో చాలా మంది ఏమని అడుగుతున్నారంటే అన్నయ్య ఒక డిఫరెంట్ సిటీకి వెళ్ళండి, అక్కడ 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం వైజాగ్ లో మేమైతే 24 అవర్స్ టైం స్పెండ్ చేయబోతున్నాం. అక్కడ క్యాంపింగ్ లాగా వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ అవర్ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ వచ్చేసి గైస్ మనమైతే వైజాగ్ అయితే రీచ్ అయినాం. వైజాగ్ లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్న థింగ్ ఏంటిది అని అంటే ఏంటిదిరా హార్బర్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ పెద్ద పెద్ద షిప్పులు స్పీడ్ బోట్లు అవోట్ ఇవోట్ ఉంటాయట. సో అవిటిని మేము లైవ్ లో దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు, సినిమాలో ఆడియో చూసినాం కానీ. సో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి హార్బర్ కి అయితే పోతున్నాం. చలో లెట్స్ గో. మొత్తానికి అయితే గాయస్ హార్బర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకు బోట్లతో పాటుగా రకరకాల చేపలు కూడా అమ్ముతుర్రు. సో అవిటిని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా, ఏ చేపలు అమ్ముతుర్రు ఏం కథ అని చెప్పేసి. చలో ఫస్ట్ టైం ఒక సొరచాప పిల్లని అయితే ముట్టుకుంటున్నాం. గది ఎంత పెద్దగా ఉంది కూడా, పొడుగు మూతి చేప ఘోరంగా పొడుగుందిగా. ఇదేమైనా లోపలికి రాగానే రొయ్యల వాసన గుమ్ముతుంది, భలే ఉంది. తీసుకుందామా తీసుకుందామా. అన్న మనం అప్పుడప్పుడు రంగయ్య సాగర్ లా పోయినాం చూడు, చిన్న ఆగమా మురికినే చూడు, అవురా ఇంకా పాడబడ్డ విలేజ్ పోయినప్పుడు చేపలు ఇదొట్టుకుని ఉరికినాయి చూడు, ఇవే డ్యామ్ లా. మామిడికాయ ముక్కలు సీజన్ ఉన్నప్పుడు కొట్టి పెట్టుకుని తర్వాత పప్పులు వేసుకొని వండుకుంటాం కదా, సేమ్ ఆ టైప్ అక్కడ చేపలు ఎండబెట్టారు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద బోట్లన్నీ ఆగి ఉన్నాయి. ఇవన్నీ సాయంత్రం వరకు నాకు తెలిసి ఫిషింగ్కి పోతాయి కావచ్చు. ఇక్కడ సైడ్ నాకు తెలిసి క్లీనింగ్ చేస్తుర్రా ఏం చేస్తుర్రా అర్థం అయితే లేదు, ఏదో వర్క్ అయితే నడుస్తుంది. ఈ అన్న వాళ్ళు ఇప్పుడే అరే వల తీసుకుని వచ్చిర్రు, దారా చూద్దాం చేపలు ఏమేమి పడ్డాయో. గైస్ ఏదేమైనా పెద్దది ఉంది ఇక పడవ, దీన్ని ఏమంటారా అన్న, షిప్పా పడవనా ఏమో కానీ దాని ప్రొపెల్లర్ గైస్ మీరు చూడొచ్చు ఎంత బందోబస్తు ఎంత పెద్దగా ఉందో. అది ఒక్కటి తిరుగుతూనే దాని మూమెంట్ పైన ఇది ముందుకు వెనకకి మొత్తం తిరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళు పోతారు కదా వలలు వేసుకొని, దానికోసం అయితే ఇక్కడ మొత్తం ఇవన్నీ పెట్టారు. డీల్ అయితే గైస్ ఓకే అయింది. అన్న వాళ్ళు వచ్చేసి సముద్రం లోపలికి తీసుకోతామంటారు. సో ఇప్పుడు ఇక ఎంజాయ్ చేద్దాం. వీళ్ళని సముద్రం లోపలికి పోతాం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్న కలిసింది లక్కీలే. సో ఇప్పుడు సముద్రం లోపలికి పార్రా. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పుణ్యమా అని ఆల్మోస్ట్ వైజాగ్ వచ్చిన వైజాగ్లో సముద్రంలో కూడా పోతున్నాయి. ఇక ఇంతకుముందుకు నేను గడ్డ పైన మీకు ఒక బోట్ చూపెట్టినా కదా, దాంట్లోకి అయితే ఎక్కుతున్నా. ఎక్కువ చానా
అఫీషియల్ గా గైస్ ఇప్పుడైతే మనం సముద్రం వాటర్ పైన ఉన్నాము. మేము ఎక్కడ క్యాంపింగ్ చేసిన వాటర్ పైన అది ఒక్కటే దగ్గర స్టేబుల్ ఉండడానికి ఒక రాయికి తాడు కట్టేస్తాం కదా, ఇంత పెద్ద బోట్ని ఆపడానికి వాళ్ళు చూడొచ్చు ఇంత పెద్ద లంగర్ని అయితే యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా పెద్ద ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరి పుణ్యమా అని మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు ఈ బోట్ అయితే ఎక్కబోతున్నాం. ఎక్కినాం ఆల్రెడీ. You got a smile that makes the sun rise. You make it shine, but I can see that you don't realize. మనము బొందలల్లా కుంటలల్లా అక్కడెక్కడ చేపలు పట్టినప్పుడు దానికోసం చిన్న చిన్న కప్పలను యూజ్ చేస్తాం కదా, అన్నోళ్ళు మీరు చూడొచ్చు ఎంత పెద్ద యూజ్ చేస్తారో. ఈ చేప కొంచెం పెద్ద ఉందా. సో ఇప్పుడైతే గాయస్ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. సముద్రం లోపలికి అయితే వెళ్తున్నాము అండ్ అన్న వాళ్ళు ఇంజన్ స్టార్ట్ చేస్తారు. మన జర్నీ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సముద్రం మధ్యలోకి అయితే పోతున్నాం. సముద్రం మధ్యలో కాదు, సముద్రం కొనకు. ఇక్కడ మీకు కనిపిస్తున్న బోట్లు అన్నీ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ బోట్ వచ్చేసి మనకు ఫిషింగ్ కోసమే యూజ్ చేస్తారు. వాజా వా నావీ బోట్ అది నేవీ, ఇండియన్ నేవీ బోట్ గాయస్ మీరు చూడొచ్చు. మనము ఏదైనా డ్రాప్ చేయడానికి క్రెయిన్స్ని యూజ్ చేస్తాం కదా గ్రౌండ్ పైన, వాటర్లో ఏదైనా క్రెయిన్ యూజ్ చేయవలసి వస్తే, ఏదైనా లిఫ్ట్ చేయవలసి వస్తే ఇటువంటి వాటిని అయితే యూజ్ చేస్తారు. మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. తెర చేపలు అని చెప్తారు కదా, మనకు గాలితోని నడిచే పడవలు ఉంటాయి, అవి వచ్చేసి ఇవి. ఇప్పటిదాకా మనం ఉన్నది హార్బర్లో, ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది అఫీషియల్లీ మనం ఓషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. అన్న స్విమ్మింగ్ చేద్దాం ఇలా చేయనడే చేయొచ్చు, స్విమ్మింగ్ ఏం లేదు పెద్ద, అదేం కాదు. కాకపోతే కొంచెం సముద్రం కదా. ఇందాక వచ్చినందుకు ఒక డాల్ఫినో లేకుంటే ఒక సొర చేపనో ఇట్లా ఎగిరి దుంపితే ఇక్కడ కనిపిస్తుండే, కాకపోతే ఏది పోతలేదు. మదన సాగర్లా వీడు నేను ఒక రివెంజ్ ఛాలెంజ్లా 12 hours దాని మీద ఉండనని ఉన్నాము. దాంట్లో వచ్చిన చిన్న చిన్న అలలకే భయపడ్డాము. ఇదిగో పెద్ద అలా పిల్ల బచ్చాలు ఇవి అసలైనవి. సముద్రంకు కొద్దిగా టచ్ అయినాము, కొద్దిగా లోపలికి వచ్చినాము. మనం నిలబడితే ఏర్పడతలేదు కానీ కింది నుంచి మీరు చూడొచ్చు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఏదేమైనా గాయస్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ సముద్రంలో. కాకపోతే కొద్దిగా భయం అవుతుంది, నిజం చెప్తున్నా హానెస్టీగా, పెద్ద పెద్ద అలలు వచ్చినా కొద్ది. సో ఇప్పుడు వచ్చేసి మన టైం అయిపోయిందని అంటున్నారు వాళ్ళు కాబట్టి ఒడ్డుకు అయితే వెళ్తున్నాము. ఇంకా ఎంజాయా నీ చూస్తే భయం అవుతుంది నాకు. నరకకు ఇవాళ ఇక్కడ కూర్చున్నాడు వాడు భయపడి, మళ్ళీ నన్ను చూస్తే భయం అవుతుందట. భయపడి ఏరియేస్తుంది మొత్తం. You got a smile that makes the sun rise. You make it shine, but I can see that you don't realize, and that's what made me fall in love. 'Cause you got the way your body makes my heart beat sound. It's amazing all the time. You are the only thing. లోపల కూర్చొని ఒక రోజు స్టే చేయాలని ఉన్నది కానీ కథ కలిసేటట్లేదు. మనం ఒక రోజు కాదు, వీళ్ళు పోతే ఒక వారం ఒక నెల అటైపోతారట. ఏది ఏమైనా ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గాయస్ ఇదైతే. నా లైఫ్లో ఫస్ట్ టైం వీడికి ఒక సముద్రంలో పోడు. నేను కొంచెం భయపడ్డా కానీ సాయన కంటే కొద్ది దూరం వెళ్ళినాం, రిటర్న్ అయితే వచ్చినాము. దీనికి రిలేటెడ్ ఇంకోటి అతిపెద్ద వీడియో అయితే మన ఛానల్లో రాబోతుంది. అది వస్తుందా లేదని కన్ఫర్మ్ లేదు, దాని గురించి అయితే చెప్తలేను. ఒక బిగ్గెస్ట్ ఎవర్ వీడియో అయితే రాబోతుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎవరం ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో మనం తిననీకైతే పోతున్నాం. లెట్స్ గో. ఫేమస్ మాకు తెలియదు చేపలు. మన ఫుల్ మీల్స్ అయితే గాయస్ వచ్చేసినాయి. ఇప్పుడైతే వీటిని తింటున్నాం.
గైస్ లంచ్ అయితే వేసినాం. ఎంత తిన్నాము అంటే ఘోరంగా కడుపు నిండింది. ఎట్లుంది ఇంకా ఫిట్ అయింది, ఏలు పెడితే అందుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఇంకందరికి తెలిసిందే వైజాగ్ లో ఫేమస్ బీచ్ ఆర్కే బీచ్ అవుతుంది కదా, దాంట్లోకి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ అయితే చేయబోతున్నాం, దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బీచ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం బీచ్కి అయితే వెళ్తున్నాం. పైన అరా ఇదివరకు ఎప్పుడు ఎవరు పోలేదు. సో ఇప్పుడైతే బీచ్కి వెళ్దాం. లెట్స్ గో టు ఆర్కే బీచ్. ఫర్ ద ఫస్ట్ టైం గైస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇప్పటి వరకు బీచ్ని చూడనట్లయితే ఇక్కడ నుంచి అయితే మీరు ఓషన్ని చూడొచ్చు. మొత్తం అలలు చూడండి ఎట్లా వస్తున్నాయి, గుంజుగా వీక్తాయి. నిజంగా చాలా క్రేజీగా అనిపిస్తుంది గాయస్ ఇంత పెద్ద పెద్ద అలలు చూస్తుంటే. నెక్స్ట్ లెవెల్ బూట్లు మొత్తం నాన్నే ఇవరి దాకా వాటర్ పైన కొత్తలో అని చెప్పేసి పోయి లోపల నిలబడ్డారు. ఒకటి పెద్ద అల వచ్చింది, రాగానే మొత్తం వచ్చారు. పెద్ద వస్తుంది రాదు, ఇంత ఘోరంగా వస్తున్నాయి. వచ్చే 2 hours later. బీచ్ లోనైతే గాయస్ దగ్గర ఒక 2-2.5 గంటలు ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏడికి రా, నెక్స్ట్ అక్వేరియం, ఫిష్ అక్వేరియం. నేను ఫిష్ అక్వేరియం ముందర వీడు చూసి పెట్టిండు, ఆడికైతే పోతున్నాము. సో ఆడికి పోయినాక చేపలు ఇంకా వాళ్ళు ఏమేమి ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. లెట్స్ గో. పైనకి ఎక్కనే గాయస్ ఇక లోపల మొత్తం ముష్క నిండింది. సో ఇవి వారేదాకా కొద్దిసేపు ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, ఇవైతే తిందాం. విజయాడు చెప్పిన మత్స్యదర్శిని అయితే గాయస్ ఇక్కడ అవుతున్నది. ఇప్పుడు దాని లోపలికి పోతున్నాం, చూద్దాం ఎన్ని చేపలు పడతాయి ఏం కథ అని చెప్పేసి. ఏమున్నారు అలా రకరకాల చేపలు ఉన్నాయి. సముద్రంలో ఎన్ని అన్ని చేపలు ఇల్లు ఉన్నాయట, లేకపోతే రకాలు కొన్ని రకాలు అయితే గాయస్. ఏదేమైనా సొర చేపని చూస్తాం, టచ్ చేస్తాం అనుకోలేదు, కాకపోతే చూసినాం. లైఫ్ లో వైట్ ఆడింది ఇట్లా. బర్రెలే ఉన్నాయి పోతే ఓ క్యాంపింగ్ సరిపోతే ఇప్పుడు మనం మందకి గిది కావాలి, అది మిగతా కాదు, మీ 2 కావాలి కొంచెం ఉందా అది. సో ఇక్కడ వచ్చేసి గైస్ అన్ని గోల్డ్ ఫిష్ లైట్ ఉన్నాయి, మీరు చూడొచ్చు రకరకాల. ఇదైతే మస్తుంది, ఇవన్నిట్లా చూపించు. అన్ని కాదు కర్రే ఉన్నాయి జిగన్ లెక్క. ఇవి పేరు వచ్చేసి వైట్ షార్క్ అట. జింగ మన పొద్దుగా టైగర్ షార్క్ అట ఇది. ఈ చేపని మనం తాడా చూసినాం, ఏదో చూసినాం, జూ పార్క్ లో చూసినాం, పెద్దది అది. జింగ ఇవేంటి జింగ? అవే టైగర్ షార్కులు. షార్కులు బొచ్చా తెల్ల చేపలు మా బొంగల పెరుగుతాయి చూడు. మాకు ఒక రకంగా ఉన్నాయి రే, కనబడితే వెళ్ళేవా కెమెరాలా? భలే ఉన్నాయి కదా, ముత్తుకంతున్నాయి. కర్రే ఉంది బాడీ అంతా, రెక్కలేమో ఏది పెడితే ఎల్లికాడికి వచ్చి చూస్తాండి చేద్దామని. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ వచ్చేసి మొత్తం ప్యూర్ గోల్డ్ ఫిష్ అవుతుంది. ఒకటి బ్రోంజ్ ఫెదర్ సీక్ అన్నా కానీ గోల్డ్ ఫిష్ ఆడుంది. వైట్ క్యాట్ ఫిష్ మన దగ్గర దొరికేటి వేరే. ఆస్కర్ అట దీని పేరు, అదే ఆస్కర్ ఈ ఫిషెస్ పేరు. జింగిడి చదువుతాను చూడాలి. ఇటు ఉన్నాయి, ఏడ్చినట్టే ఉన్నాయి ఇవి. ఈ చేపల పేర్లు వచ్చేసి ఏందో కడంగో చిల్ అని ఉన్నది. అన్ని కూడా రకరకాల చేపలు, ఒక్క రకం చేపలు వేయలేదు. బుజులు ఉన్నాయి కదా, కడుపు నెత్తుబినట్టుంది.
గమ్మతున్నాయి వీటిని గాయస్, మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. గీతలు వెరైటీ ఉన్నాయి ఈ చేపలు. ఇవి పెద్ద మనకు కావాల్సినవి ఇవి. లేదురా వాజ్జా ఏం చేపరా అదే? ఎలిగేటర్ అంటారా అందుకుంటుంది. 6 feet పెరుగుతుందట అన్నది. దాని లెక్క ఉంది మన మొసలి లెక్క ఉన్నది. అమ్మో అవన్నీ ఏమో కానీ గాయస్ ఈ చేపలు మస్తు అనిపిస్తుంది. పొద్దుగా మార్కెట్ పోయినప్పుడు అన్ని ఇవే కనబడ్డాయి పెద్ద పాంప్లెట్. మేము ఒకవేళ మాకు పడ్డదనుకో ఇష్ట పెడతాం తినకుండా. సేమ్ ఆ చేపలు ఎక్కనే ఉన్నది ఇది పాంప్లెట్. దానికి ఏదో పుండ్లైనట్టు ఉంది అది. అబ్బా గివి ఎంత మంచిగా ఉందిరా చేప. ఇలా స్టార్టింగ్ లో గాయస్ అన్ని చిన్న చేపలు ఏంటివో ఉన్నాయి మీరు చూడొచ్చు. ఎర్రగా కర్రే ఉన్నాయి కానీ గిల్లి తాబేలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న చేపలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇలా స్పెషల్ వచ్చేసి ఇవి కలర్ఫుల్గా భలే కనబడుతున్నాయి సూర్యునికి. కర్రె మ్యాట్తో మొత్తం కర్రే ఉన్నాయి. సో మేము ఇప్పటిదాకా చూసిన ఫిష్ అక్వేరియం వచ్చేసి ఇవి. ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నాయి అన్నింటినీ మేము ఆడ నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఇవన్నీ చూసినాం మేము ఆల్రెడీ. ఒక 2-3 డిఫరెంట్ బ్రీడ్స్ అయితే చూసినాము. ఇక్కడ కైలాసగిరి అని చెప్పేసి రోప్ వే అవుతుంది పైనకి వెళ్ళడం కోసం. ఇక్కడ దాకా వచ్చి ఆ రోప్ వేని ఎక్స్పీరియన్స్ చేయకుంటే బాగుండదన్న పర్పస్లో రోప్ వే ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే రోప్ వేకి అయితే వెళ్దాం. గైస్ ఫస్ట్ టైం రోప్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అచ్చా వెనుక సముద్రం మొత్తం అచ్చా వైజాగ్ సిటీ సగం కంటే ఎక్కువ అనిపిస్తుంది. నిజంగా గైస్ ఏమో అనుకున్నాము రోపే మిస్ చేద్దాం అవసరం లేదు ఏం వ్యూ ఉంటుందిలే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అమేజింగ్. ఇది మిస్ అవుతారే మనం ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని పోతుండే అసలు. ఇంకా జిప్ లైన్ లా ఫ్లైట్ లో పోతే టర్బులెన్స్ ఎట్లా వస్తుందో ఇట్లా దీని మీద పోయినా కానీ టర్బులెన్స్ వస్తుంది. అంత హైట్ లా ఒకవేళ ఎవరైనా ఇలా రావద్దు అని అనుకుంటే మెట్లెక్కి కూడా రావచ్చు పైకి. ఇందిరా ఇది అయ్యా వా డ్రోన్లో ఉత్తగిట కనవాడు. వ్యూ పాయింట్ లో కూడా ఒక స్వీట్ మెమరీ అయితే సృష్టించుకున్నా. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఘోరంగా కనబడుతుంది. కాలు వస్తున్నాయట. కొంచెం బరువు లేడు. ఒక షిప్ ఎత్తునట్టుంది. అబ్బో
జర్రుంటుంది అద్దును గాయస్. నాకేం భయం, మీరు భయపడుతున్నారు ఇంకా నేను భయపడుతున్నా. మీరు వేసినాం కదా మీద ఘోరం ఉడకపోతుంది, కిందికి వచ్చే వరకు సాలసాల అయింది. ఒక సోడా ఏదో తాగుతున్నాం. నేనైతే లెమన్ తీసుకున్నా, సాయి మింట్ తీసుకుంటాడు, నాకు తెలిసి విజయగా కూడా మింటే తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు 5 minutes later. ఈ 24 hours ఇన్ వైజాగ్లో భాగంగా మేము నైట్ ఏం తింటున్నామంటే మీరు చూడొచ్చు, రైస్ విత్ మామిడికాయ తొక్క అయితే తింటున్నాము. అండ్ స్టే చేయడం ఎక్కడ అంటే మేము ఒక హోటల్ అయితే తీసుకున్నాము, ఆ హోటల్లో స్టే అయితే చేస్తున్నాము. రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకా కొన్ని ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత మన 24 hours ఛాలెంజ్ అవుతామో దాని అయితే ఫినిష్ చేద్దాం. సో ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తాం. The next day. గైస్ ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ వైజాగ్. డే 2లో మేము వచ్చేసి ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెన్నేటి పార్క్ అని ఒక పార్క్ అవుతుందట. నేను నైటే విజిట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే చీకటి అవడం వల్ల విజిట్ చేయలేకపోయినాం. ఫస్ట్ వచ్చేసి ఆ పార్క్కి వెళ్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదైనా లొకేషన్ ఉంటే అక్కడికైతే వెళ్దాము. సో ఇప్పుడు ఫస్ట్ తెన్నేటి పార్క్ అయితే వెళ్దాం. లెట్స్ గో. మన హోటల్ వచ్చేసి గాయస్ బీచ్ పక్క పంటే ఉంది. సో దానివల్ల ఇప్పుడు బయటకు వెళ్ళంగానే మనకు మంచిగా ఓషన్ కనబడుతుంది. కళ్ళు మొత్తం చికచక మెరుతున్నాయి, కళ్ళు చెమ్మగిలిపోయేలా ఉంది వర్మ. గైస్ ఇప్పుడైతే తెన్నేటి పార్క్ ముందుకు వచ్చినాము, కార్ ఇక్కడ పార్క్ చేసినాము. లోపల అంటే తెన్నేటి పార్క్ దగ్గర పార్కింగ్ ఉందని మాకు తెలియదు. ఒక 2 కిలోమీటర్ల దూరంలో కారు పెట్టి వద్దాం అనుకున్నాం. నేను నడుచుకుంటూ వచ్చినాం. ఆటోలో రానికి 50 రూపాయలు, పోనీ 50 రూపాయలు, 100 రూపాయలు మిగిలినాయి కాబట్టి 100 రూపాయలు చాయ్ తాగుదాం. తాగురి ఇదే గాయస్ మన తెన్నేటి పార్క్. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. మెయిన్ దీంట్లో అట్రాక్షన్ ఏంది అంటే, ఒకటి బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ అవుతుందట, దాన్ని ఉన్నిగా పోతున్నాం. నిన్నటి నుంచి చెప్తున్నా కదా, బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన ఒక షిప్ ఉంది అని చెప్పేసి. ఆ షిప్ వచ్చేసి బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, అదే షిప్ అన్నమాట. ఇప్పుడు అక్కడ సైడ్ అయితే వెళ్దాం పారా. అక్కడ ఫోటో తీసుకో. సో ఈ షిప్ ని గాయస్ మీరు చూడొచ్చు, అక్కడి నుంచి ఇక్కడ వరకు దగ్గర దగ్గర ఒక 100 మీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఇది ఎంత లెవెల్ వరకు వాటర్ లో మునుగుతుంది అని చెప్పేసి దాని మీద మీటర్స్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది. 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్ అని చెప్పేసి. దాని లోపలికి ఓనిస్తే బాగుండు, కాకపోతే అలో లేదట లోపలికి. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద అలలు వచ్చి
ఆ రాళ్ళకు గుద్దుకుంటూ ఎగురుతున్నాయి. అక్కడికైతే వెళ్దాం. ఈ షిప్ కొట్టుకొచ్చింది కదా మన సైడ్, మళ్ళీ ఎక్కడ వాటర్లో అలలకు పోతుందో అని చెప్పేసి అట్లా పోకుండా ఇక మంచిగా బందోబస్తు కట్టి పెట్టారు. ఇప్పుడే పెయింట్ వేసినప్పుడు దానికి. ఆల్మోస్ట్ గైస్ ఇక్కడ ఒక ఐలాండ్ లాగా రాళ్ళతోని ఇట్లా డిఫరెంట్ ఉంది. దీనిపైకి అయితే వచ్చినాము. షిప్ని కనుక మీరు చూసినట్లయితే ఎంత పెద్ద సైజులో ఉందో చూడండి. ప్రొపెల్లర్స్ రెండు ఉంటాయండి గారా? ఒకటే ఉంది, ఒకటే ఉంటుంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చిన్న సైజ్ ప్రొపెల్లర్ అవుతున్నది. ఇక్కడ నుంచి వాటర్ వచ్చుకుంటే రాళ్ళకు గుద్దుకుంటున్నాయి. వైజాగ్ బీచ్ లో ఈ రాళ్ళలో ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటది? ఎయిరా మనము షిప్ ఎక్కితే నడపాలి కదా. షిప్ ఎక్కినప్పుడు ఇట్లా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకుంటే అలా పోయి నడపాలి. 1080 పార్క్ వచ్చేసి గాయస్ ఫినిష్ అయితే అయిపోయింది. అక్కడ జస్ట్ ఒక చిన్న పార్క్ ఉంది. అట్రాక్షన్ ఏంది అంటే దాంట్లో ఆ బోటే, దాని గురించి పోయినాం చూసినాం. లోపలికి పోదామంటే పర్మిషన్ అయితే లేదట. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడన్నా ఆగి చాయ్ తాగాలి. ఆ తర్వాత వేరే యాక్టివిటీ అయినా చేద్దాం. Let's have a good time, night of the century. Our best days can't be done. All the good times turn into memories, and the revelry goes on. Let's have a good time, night of the century. Our best days can't be done. రీసెంట్గా మీకు అందరికీ తెలిసిందే బోట్లు వచ్చేసి కాలిపోయినాయి కదా. ఇక్కడ హార్బర్లో ఒక ఇన్సిడెంట్ అయితే అయింది, ఫైర్ ఇన్సిడెంట్. దాంట్లో కాలిపోయి మునిగిపోయిన బోట్లు అన్నింటినీ బయట తీసుకుని అక్కడ క్లీనింగ్ చేసినాయి కూడా. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో చూసిరు కదా మీరైతే. 24 hours మేమైతే వైజాగ్లో ఈ విధంగా అయితే తిరిగినాం. అంతేకాకుండా కొన్ని ప్లేస్లే కవర్ చేసినాం. ఎక్కువ టైం అయితే సరిపోలేదు మాకు. బీచ్లో ఎక్కువ టైం వేస్ట్ అయింది. అండ్ బోటింగ్ కోసం వెళ్ళాం కదా, అక్కడ కూడా బాగా అంటే బాగా టైం అయితే వేస్ట్ అయింది. ఇంకా ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసిన నేను. నీకు ఎట్లా అనిపించిందా? నాకు కూడా మంచిగా అనిపించినాయి. రకరకాల వింత చూసినా. ఏం చూసినావా? బోటు, ఇంకా బీచ్, అన్నీ అన్నిటికంటే ఎక్కువ మంచిగా అనిపించింది. బీచ్ ఎప్పుడో చూడలేగా. అంటే బోట్ల మీద మంచిగా అనిపించలే? మంచిగా అనిపించింది. అది కూడా బోట్ ఎక్కినాక ఆల్రెడీ నాకు బోటే మంచిగా అనిపించింది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.